ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చ్ 6 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం రూతు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, పాత తర్జుమా. అప్పుడు ఆమెకు సంభవించిన గతి ఏదనగా, ఆ పొలములో ఆమె వెళ్ళిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయజుది. వ్యాఖ్యానాంశం: లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ. వ్యాఖ్యానాంశం: లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ. వ్యాఖ్యానం: రూతు అన్యురాలు మరియు విధవరాలు. మూడవదిగా, ఆమె 10 ఏండ్లు ఒకనితో భార్యగా కాపురముండిన గొడ్రాలుగా ఉన్నది. అయినా చూడండి, ఆ పిల్ల మీద గొప్ప యెహోవా తన కన్ను ఉన్నది. ఎన్నో పొలములున్నాయి. 10 లేక 100 పొలాలలో అలనాడు రూతు వెళ్ళి పరిగి ఏరుకోవచ్చు. కానీ యెహోవా ఆశ్చర్యంగా బోయజు పొలానికే ఏమీ తెలియని ఆ బేద పిల్లను నడిపించాడు. నేలను పడు ప్రతి పిచ్చుక తండ్రి సెలవులో ఉండగా, విధవరాలైన రూతు ఆ గొప్ప ప్రేమపూరితమైన కన్నులు గల తండ్రి గమనంలో ఉండలేదని ఎలా అనగలం? నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చిన క్రీస్తును పంపిన దేవుడు ఆ పాతకాలంలో ఈ మోయాబీ పాపాత్మురాలను వెదకి రక్షించుటకు కార్యం సమకూర్చుచూ వచ్చాడు. స్తోత్రం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడను నా యొద్దకు రాలేడు అని యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో వ్రాసిన వాక్యం దీని అనుబంధం. రక్షణలో తండ్రి ఆకర్షణ ఉంది, తండ్రి ప్రేమ ఉంది, తండ్రి ముందెలివి ఉంది. కనుక అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 48వ వచనంలో నిర్ణయించిన వారే నమ్మిరి అని ఉన్నది. మరి నీవు దేవుని ఏర్పాటులో లేవా? లోకమును ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు రండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.